నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయని తన్నాడట ఒక అబద్ధాల కూరు. ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు. నిజంగా మీరు ఆంధ్రాకు అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ 2015లో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన ఉందా? మొత్తం అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలము 2500 కోట్లు. ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో గోరంత. నిన్న మీరు శంకుస్థాపన చేసిందే 49,040 కోట్లకు. అంతకుముందు 2014-19 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీరిచ్చింది 2,250 కోట్లు. కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది, గతంలో చేసింది అది 54,000 చిల్లర. కాబట్టి ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు? కాబట్టి ఇది పచ్చి అబద్ధం. రెండవది ఆ అంటే అతిశయోక్తులు. ఏం చెప్పాడు ఆయన? అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి, యమునా నది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన్నాడు నరేంద్ర మోడీ గారు? ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పావు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి ఏమి? మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నాం. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్గా చేస్తా అంట. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా? నీకేమన్నా అడ్డుపన్నారా? కాబట్టి ఇది అతిశయోక్తి. మూడవది అప్పులు. ఆ అంటే అప్పులు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల. షల్ ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2,500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోతా ఉంది. ఇప్పుడు 6,750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి, 6,750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల అప్పు హడ్కో నుండి, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తము 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పులు. నాలుగవది
ఆ అంటే ఆడంబరాలు. ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, మొదటి శంకుస్థాపన. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన. కాబట్టి ఇది మళ్ళీ పెళ్ళి. దీనికి ఇంత ఆర్భాటము, ఇంత ఆడంబరము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్రా మహిళలు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, ఎండాకాలం. ఒకతను వెలుగు సీసీ వచ్చేసి నాగరాజనతను చనిపోవడం జరిగింది. ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. వడదెబ్బ